హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ నిమ్మకాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇది వచ్చేసి మన ట్రెడిషనల్ రెసిపీ కదండి, అందరికి కూడా బాగా తెలుసు. కాకపోతే నేను ఇక్కడ కాస్త డిఫరెంట్గా చూపించబోతున్నాను. ఇది మా అమ్మమ్మ చాలా చాలా టేస్టీగా చేస్తుందండి. సింపుల్గా అప్పటికప్పుడు క్విక్గా అయిపోతుందన్నమాట. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. రెగ్యులర్గా చేసే ప్రాసెస్ కాకుండా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సింపుల్ అండ్ టేస్టీ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే పులిహోర కోసం రైస్ని పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి. ఈ పులిహోరకి అయితే కాస్త మెత్తగా ఉడికించినా పర్వాలేదు. మెత్తగా ఉన్నట్లయితే 1 టేబుల్ స్పూన్ దాకా నూనె అనేది ఈ రైస్కి పట్టించి పక్కన పెట్టండి. పొడి పొడిగా తయారైపోతుంది. ఇప్పుడైతే మనం పచ్చికారం ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ఒక మిక్సీ జార్లోకి 4-5 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పైన ఎండు కొబ్బరి ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్క, అలాగే 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదేనండి పచ్చికారం. దీనివల్లే పులిహోర చాలా టేస్టీగా వస్తుంది. వీలైతే రోటిలో దంచి పక్కన పెట్టుకోండి. అలాగే చాలామంది నిమ్మరసాన్ని తీసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారండి. డైరెక్ట్గా కట్ చేసి రసం తీసేస్తూ ఉంటారు. మనం ఈ నిమ్మరసం తీసే మౌల్డ్లో వేసి గట్టిగా ఒత్తుతాం కాబట్టి ఈ నిమ్మ చెక్క పైన ఉండే చేదు రసం కూడా వచ్చేస్తుంది. సో పులిహోర కాసేపటి తర్వాత చేదుగా అయిపోతుంది తినేటప్పుడు. ఇలాంటి పొరపాట్లు చేయకుండా నిమ్మరసాన్ని తీసుకునేటప్పుడు నిమ్మకాయల్ని ఇలా గట్టిగా రబ్ చేసినట్లు కానీ శుభ్రంగా కడిగి తర్వాత నిమ్మరసాన్ని కట్ చేసి తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. పులిహోర అనేది చేదెక్కదు. సో ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. ఇప్పుడైతే రైస్ అంతా కూడా చల్లగా అయిపోయిందండి. ఇందులోకి నేను ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నటువంటి నిమ్మరసాన్ని రైస్కి తగ్గట్టుగా వేసి కలిపి పక్కన పెడుతున్నాను. ఈలోపు రైస్కి అంతా కూడా పులుపు పట్టేస్తుంది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పైన ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. మనం తీసుకునే రైస్ని బట్టి ఆయిల్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ముందుగా పల్లీలను వేసి వేయించుకోవాలండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి పల్లీలను కాస్త ఎక్కువ మోతాదులో వేసుకుంటే చాలా బాగుంటుంది. అక్కడక్కడ క్రంచీగా తగులుతూ. వీలైతే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చండి. ఈ పల్లీలు లైట్గా వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మినపప్పు, శనగపప్పు కలిపి, అలాగే 1 టీ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. కాసేపటి తర్వాత చూస్తే ఈ పల్లీలు, పోపు దినుసులు అన్నీ కూడా చక్కగా వేగాయండి. ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చికారంని వేసుకొని 1 నిమిషం పాటు బాగా దోరగా వేపండి. పచ్చివాసన అంతా కూడా పోతుంది. ముఖ్యంగా ఈ పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి పచ్చిమిర్చి కారంగా ఉన్నాయా లేదా అనేది. మరీ ఎక్కువ కారం ఉన్నవి కాస్త ఎక్కువగా గ్రైండ్ చేసుకున్నారంటే మరీ ఎక్కువ కారం అయిపోయి అస్సలు తినలేరండి. సో స్పైసీనెస్ అనేది మీకు తగ్గట్టుగా చూసుకోండి. అలాగే ఈ పచ్చికారం వేగిన తర్వాత 5-6 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోండి. ఇలా ఆయిల్లోనే పసుపు, ఉప్పు వేసి కలపడం వల్ల రైస్కి బాగా పడుతుందండి. కొంతమంది అయితే అన్నంలోకే కలిపేస్తుంటారు. అదేవిధంగా పులిహోర ఎప్పుడు చేసినా కూడా కాస్త లేత కరివేపాకుని యూజ్ చేసుకోండి. మనం డైరెక్ట్గా తింటాం కాబట్టి చాలా బాగుంటుంది. ముదురు కరివేపాకుతో పోలిస్తే ఈ టిప్స్ అనేవి ఫాలో అవుతూ చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే పోపు అంతా కూడా చక్కగా వేగింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం నిమ్మరసం కలిపి పెట్టుకున్న అన్నంలోకి ఈ తాలింపుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం చేసుకున్న తాలింపు అంతా కూడా ఒక్కొక్కసారి పట్టకపోవచ్చు అండి, మిగిలిపోవచ్చు. సో చూసి కొద్ది కొద్దిగా వేసుకొని పులుపు, ఉప్పు అనేది చూసుకొని కలుపుకోవాలి. సరిపోకపోతే మరి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా పర్ఫెక్ట్గా ఎమ్మీగా ఉండే పచ్చికారం నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇది మా అమ్మమ్మ ఎక్కువగా చేస్తూ ఉండేదండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. నేను రెగ్యులర్గా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఉంటాను. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఎమ్మీగా పుల్లగా ఉండే పచ్చికారం నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పులిహోరని మనం పిల్లల లంచ్ బాక్స్కి టైం లేనప్పుడు చాలా క్విక్గా తయారు చేసి పెట్టచ్చు. అంతేకాదండి, ఇందులో నేను కొబ్బరి, అలాగే కొద్దిగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ కూడా కలిపి మనం గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసే పులిహోర కంటే కూడా. అలాగే ఇందులో ఒక్క వెల్లుల్లి అవాయిడ్ చేసి యాజ్ ఇట్ ఈస్ ఇలాగే పులిహోర చేసి మనం దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండే ఈ నిమ్మకాయ పచ్చికారం పులిహోర కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ మెథడ్లో మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.